అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పసుపు సీజన్ మొదలైంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు వారం రోజుల పసుపు వస్తుంది. ఈ రోజు ఒక్కరోజే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో 15,000 బస్తాలు వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న శనివారం రోజు 13,000 పసుపు ధర పలికింది. ఇక్కడ చూసుకోవచ్చు, పసుపుకు సంబంధించి చూసుకుంటే ఇది పసుపులో గోలా రకం. ఇది దీనికి సంబంధించి ధర ఎలా ఉంటుంది, దానికి సంబంధించి అదేవిధంగా కొమ్ము రకానికి ఎలా ఉంటుంది అనేది సంబంధించి ఒక 2 గంటల వరకు ప్రతిరోజు 2 గంటల వరకు పసుపుకు సంబంధించిన ధరలు నిర్ణయిస్తారని చెప్పి వ్యవసాయ అధికారులు అయితే మార్కెట్ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరము గత ఏడాది నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు 7,000 మెట్రిక్ టన్నుల పసుపు వచ్చింది. ఈసారి 1,00,000 అదనంగా వచ్చే అవకాశం ఉన్నట్టు వ్యవసాయ అధికారులు అయితే మార్కెట్ అధికారులు చెప్తున్నారు. ఈ సంవత్సరం 8 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు వచ్చే విధంగా ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన సెక్రటరీ ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో దీనికి అంతటికి సంబంధించి వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన సెక్రటరీ ఉన్నారు. ప్రతి సంవత్సరము వ్యవసాయ మార్కెట్లో ఎలా ఉండబోతుంది? మేడం చెప్పండి, ముఖ్యంగా మీరు వ్యవసాయ మార్కెట్లో పసుపుకు సంబంధించిన ధరలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఈరోజు పసుపు ధరలు ఎలా ఉండబోతున్నాయి? పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి దిగుబడి ఎక్కువ ఉంటుందండి. పోయినసారి వచ్చేసి మనకు 7 లక్షల క్వింటాళ్ళు వచ్చింది మార్కెట్కి. ఇప్పుడు వచ్చేసి మనం 8 నుంచి 8.5 వరకు దాదాపు 8 వరకు 8 లక్షల క్వింటాల్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ధరలు ఎలా ఉన్నాయి? గత ఏడాది ఈ ఏడాదికి చూసుకుంటే గత ఏడాది 20,000 వరకు కూడా ధరలు పలికినాయి. ఈ ఏడాది గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ధరలు కూడా మంచిగా ఉన్నాయండి. మాకు అరైవల్స్ కూడా ఎక్కువ వచ్చినాయి పోలిస్తే, అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరము అరైవల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. 8,000 క్వింటాల్స్ 7,000 క్వింటాలు ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అండ్ ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి. మార్కెట్లో ఏమన్నా కట్ ఆఫ్ డేట్ పెట్టారా వ్యవసాయ బిడ్డింగ్ కోసం? పెట్టడం జరిగిందండి. పెట్టండి. ఎంతవరకు కట్ ఆఫ్ పెట్టారు? ఇది ఫింగర్కి 10,000 పెట్టామండి, ఫింగర్ క్వాలిటీకి. అంతకంటే తక్కువ ధరలు ఉండకుండా అవునండి, అంతే. ఇక్కడ రైతులు ఉన్నారు, వారికి దానికి సంబంధించి పంట పండించే రైతులు ఉన్నారు. పూర్తిగా చెప్పండి, మీరు పసుపు మార్కెట్కు పసుపును తీసుకొచ్చారు, ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి, ఏంది మీ కష్టం ఏంటి? మేము ఇవాళ తీసుకొచ్చినాము, స్టార్ట్ అయింది ఇవాళ. మా దోమచంద గ్రామం, నిజామాబాద్ డిస్టిక్. ఇవాళ తీసుకొచ్చిన మార్కెట్కు కొమ్ములు మండలు తీసుకొని వచ్చినాము. ఈ రేటు ప్రకారం ఏంటంటే పోయిన సీజన్లో లాస్ట్లో రేటు బాగానే ఉండే, అంటే ఆ రేటుకి ఈ రేటుకు టాలీ చేసుకుంటే తక్కువ అనిపిస్తుంది. కాకపోతే మార్కెట్లోకి మాల్ తీసుకొచ్చేటప్పుడు మంచి మాల్ తీసుకొచ్చి ఫైట్ చేయాలని మేము అనుకుంటున్నాం. మెత్తన మాల్ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారస్తులను కూడా ఇబ్బంది పెట్టద్దని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే టర్మరిక్ బోర్డు ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు ఈయన చైర్మన్ కూడా స్వయం రైతు ఆయన దీంట్లో విధి విధానాల్లో మార్కెట్లు అంటే కూలీల ఖర్చు ఎక్కువైపోయింది. బాయిల్ చేసేందుకు కట్టెలు కావాలి ఖచ్చితంగా. ఈ కట్టెలు ఎట్లంటే కట్టెలు తీసుకొచ్చేందుకు అటవీ శాఖతో ప్రాబ్లం అవుతుంది. రానున్న రోజులల్లో ఈ దీంట్లో ఏదన్నా మార్పులు తీసుకురావాలి. తవ్వే సిస్టమ్ కానీ, తవ్వేందుకు మిషనరీ, ఇంకా బయలు చేసేది కూడా ఏదైనా ఎలక్ట్రిక్ మోడల్ కానీ, ఇక డీజిల్తో కూడుకున్న అనుకుంటే డీజిల్తో కూడా ప్రాబ్లం ఉంది ఫ్యూచర్లో. ఎలక్ట్రిక్ మోడల్ ఏదన్నా ఈయన కూడా ఇప్పుడు గంగారెడ్డి గారు స్వయం రైతే, ఆయన విధి విధానాలు ఈయన ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు ఆయన ఎంపీ గారు ఉన్నారు, అరవింద్ గారు, వాళ్ళు క్షేత్రస్థాయిలో చూస్తున్నారు. టర్మరిక్ బోర్డు తరపున ఏదైనా మిషనరీ ఇప్పుడు బాయిలర్స్ ఇస్తున్నారు, పాలిషర్స్ ఇస్తున్నారు సబ్సిడీలో. ఆ సిస్టమ్ లెక్క ఏదైనా తీసుకొస్తే రానున్న రోజులల్లో మాకు కూడా వ్యవసాయం చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది లేబర్ షార్టేజ్ అయ్యింది, లేబర్తో ప్రాబ్లం అయింది. కాబట్టి ఆ విధి విధానాల్లో మార్పు వస్తే బాగుంటుందని రైతుల పక్షాన రైతులుగా మేము కూడా అనుకుంటున్నాము. పోయిన సీజన్తో ఈ రేటు కూడా టాలీ చేసుకుంటే ఉండదంటే చెప్పలేం. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడే స్టార్ట్ అయింది, వారం 10 నుండి స్టార్ట్ అయింది మార్కెట్లో. ఫ్యూచర్లో మంచి రేట్లు ఉంటాయని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. బోర్డుతో లాభమే జరుగుద్ది అనుకుంటున్నాం. ఇంకా దాని విధి విధానాలను బయటకు రాలేదు. ప్రస్తుతానికి ఆయన చైర్మన్గా ప్రకటించారు. చైర్మన్ గారు ఇప్పుడు సీజన్ నడుస్తుంది, ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి ఎట్లాగైనా అంకసాపూర్ ఎట్లా ఉంది టర్మరిక్ ఆయన చూస్తారు. అతనే ఏదన్నా ముందుకు తీసుకెళ్లాలంటే అతనితోనే రైతు కాబట్టి తీసుకెళ్తే బాగుంటుంది. ఇంకా మాకు కావాల్సింది దీనిలో మిషనరీ సిస్టమ్, బాయిలింగ్ సిస్టమ్ ప్లస్ తవ్వేతందుకు, ఈ 2 సిస్టమ్లు కొంచెం చేంజ్ అయితే రైతులు మేము కూడా బాగుపడతామని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల పసుపు వేశారు, ఏం కష్టం అవుతుంది మీకు, ఏమి ఇబ్బంది అవుతుంది మార్కెట్? నేను 6 ఎకరాలు వేసినా సార్ పసుపు. నాకు దానికి కట్టెలు దొరుకుతలేవు, కైకిలు దొరుకుతలేరు. కష్టపడి దెబ్బకి తీయడం మార్కెట్లోకి వస్తే ఇది గిట్టుబడి ధర వస్తలేదు దీనికి. నాకు 16 నుంచి 15 వేలు ఉంటేనే మద్దతు ధర. దానికి ఏమైనా మాకు గిట్టుబడి అవుతుంది. ఒక్క మనిషి పసుపు దెబ్బ రావాలంటే ఒక గంటకు 200 అడుగుతున్నారు గంటకు. ఆ రిక్వెస్ట్ వాళ్ళు పోతుందాక 500 కూలి వాళ్ళకు. దానికి పసుపు కట్టే డమ్ములలోకి ఇవ్వాలా. కట్టెలు ఒక్క ట్రాక్టర్ కొంటే కట్టెలు 12,000 13,000 రూపాయలు కట్టెలు ముద్రకు.
అది ఒకసారి వస్తుంది. మేము పసుపు మార్కెట్కు గిట్టుబాటు మన సుక్క ఎండుకొని తెస్తున్నాం ధర మంచి రాలని. మాకు నిరుడు పేరు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 17-16 పోయింది. ఇప్పుడు ఆధార సోలేదు అంత మంచి మాలు తెచ్చినాం. దాన్ని ఆడుతున్నాం మేము పసుపు. మాకు గిట్టుబాటు ధర ఉండాలి. కూలీలకు ఇట్లా మహారాష్ట్ర నుంచి కూడా కూలీలు వస్తారు కదా, మహారాష్ట్ర కూలీలకు 500 రిక్కత్తే, దబ్బితే గంటకు 200 మనిషికి మొగోనికి. దీని చేత 9 నెలలు చేస్తున్నాం మేము. దీనికి సేవ 9 నెలలు సేవ చేస్తున్నాం పసుపు. దీనికి ఒక్క ఎకరాకు 46,000 ఒక లారీ, 2 లారీలు పోతాం పెండ. ఎరువు ఖర్చు ఏంది, దీని మందులు ఏంది, దీని కొట్టుడు ఏంది, దీనికి సేవ పగ్గున్నది సారు. దీనికి మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల పసుపు వేశారు, కష్టం ఏముంది, ఏం లాభం ఉంది? లాభం అంటే సార్ దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది పసుపు అయితే. మట్టి ఎరువు లేబర్ కూలి కూడా చాలా పెరిగింది. గంటలు హిసాబు అయితే వస్తున్నారు. ఆయనతో ఇంకా మహారాష్ట్ర అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అచ్చుడుకు కొంచెం ఇది ఉన్నది, లేకుంటే ఊరోళ్ళు దొరుకుతలేరు. అయితే ఇది ఎట్లుంటుంది సార్, 3-4 సంవత్సరాలు 2010లో ఇంత 17,000 సాంగిళ్ళు అమ్ముకొచ్చినాం లాస్ట్లో. అది దాన్ని బట్టి ఖర్చులు అన్నీ పెరిగిపోయినాయి పసుపుకు, మట్టికి కానీ ఎరుకు కానీ. పెరిగేటోళ్ళకి ఏమవుతున్నాయంటే రైతులకు అదే ఆశతోని పెట్టేటోళ్ళకు 3-4 ఏళ్ళ సంది మొత్తం రేట్ లేక దివాళీ అయిపోయాను. పసుపు బంద్ చేసాను చాలామంది. పసుపు బంద్ చేసేటోళ్ళకి ఇప్పుడు నిర్మల్ సైడ్ సార్ మాకు చుట్టాలు ఉన్నారు కదా, అటు సారంగపూర్ బోలియమ్మ అటు చుట్టాలు ఉన్నారు. అయితే వాళ్ళు మరి పసుపు ఏంటికి పెడతలేరంటే అలా ఏం లాభం, ఎలా పెంచుతున్నారు, మళ్ళీ ఏం అది ఎంత ఉంటుంది అన్నది దానికి మద్దతు రేటు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బోర్డు అంటున్నారు. బోర్డు అంటే అది ఏమర్థమవుతుంది రైతులకు కూడా. బోర్డు అంటే దానికి 8,000 10,000 కనీసం మద్దతు రేటు అన్నది ఉంటే దీనికి పసుపు పెట్టకపోవడం అది నిర్ణయం. ఇది ఏమున్నది సార్, కొందరు చిన్న రైతులు రెండగా బంద్ చేస్తున్నారు. బంద్ చేసే వాళ్ళకు మళ్ళా కొంచెం ఆశ అవుతున్నది. ఇప్పుడు 2010లో ఉండే రేటు పోయినసారి ఉండే 14 ఏళ్ళకు పోయినసారి వచ్చింది. లాస్ట్లో 16-17 దాకా పెట్టాను. ఇప్పుడు అదే ఆశకు ఇంకా కొంచెం మంది రైతులు బాగా మంది ఉంచలేరు, కానీ కొందరు ఉంచి కూడా మళ్ళీ 12 ఇప్పుడు 10,000 దాకా వచ్చింది. మళ్ళీ ఇది కూడా ఎంత ఉంటుంది అన్నది నిర్ణయం లేదు. రేటు ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. ఎంత సార్, ఇప్పుడు ఇంతకుముందు 2010లో 8,000కు లారీ పోసినాం పెండ. ఇప్పుడు అదే 40,000 అయింది పెద్ద లారీ. మళ్ళీ మట్టి కొట్టాలి. మట్టి కొట్టకపోతే దాంట్లో తాకత్తు అన్నది మందు వస్తువులకు ఏమి ఉండలేదు ప్రయోజనం. మట్టి ఎరువు ఉంటేనే పసుపు, లేకుంటే దిగుబడి రాదు. చెర్లదో పోచంపడదో అక్కడదో ఇక్కడదో నల్ల రేగడది భూమి దుబ్బ పోతేనే పంట పండుతుంది. లేకుంటే ఏముంటుంది సార్, గింతంత ఉంటుంది, చిన్న మందు మీద పంట రాదు పసుపు. అంటే ఇప్పుడు కాదు, మా వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పటి సంది ఎడ్ల బండ మీద చెర్ల మట్టి తీసుకుపోయి తోటలేస్తుంది. ఆ మట్టి అన్నది దానికి ఒక మనకు కదా పెరుగు అది ఇది కలుపుకొని తిన్నట్టు దానికి సారం ఉంటుంది భూమికి. లేకుంటే ఉట్టిదే ఉసుకెలా వండది. మొత్తంగా చూసుకోవచ్చు, పసుపు రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి అయితే పసుపును తీసుకొచ్చారు. ప్రతిరోజు అయితే ఈ సంవత్సరం ఈ వారం రోజులుగా పసుపు మార్కెట్కి వస్తుంది. ఈరోజు 15,000 బస్తాలు వ్యవసాయ మార్కెట్కు పసుపు వచ్చిందని చెప్పి రైతులు చెప్తున్నారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు అయితే చెప్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇంకా మార్కెట్లో పసుపుకు ధరలు తక్కువగానే ఉన్నాయని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది 7 లక్షల క్వింటాళ్ళ పసుపు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి వచ్చింది. ఈ ఏడాది 8 లక్షల క్వింటాలకు పైగా వ్యవసాయ మార్కెట్కు పసుపు వస్తుందని చెప్పి వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే వ్యవసాయ మార్కెట్కి సంబంధించి చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పసుపు అధికంగా రావడం ప్రారంభమైంది. గత ఏడాది ఈ రోజు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సరాసరి అదే ధరలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పి రైతులు అంటున్న పరిస్థితి ఉంది. తేమ శాతం 12% ఉంటే పసుపుకు అత్యధికంగా ధరలు వస్తాయని చెప్పి వ్యవసాయ మార్కెట్ అధికారులు చెప్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇనాంలో ఒక కటప్ రేటు పెట్టాము. 10,000కు కొమ్ముకు 10,000 రూపాయలు ధర వస్తేనే దానికి బీడింగ్లో కనిపిస్తుంది. మండకు అయితే గోల రకానికి 9,000 రూపాయలు బీడింగ్ పెడితేనే దానికి దానికి బీడింగ్లో కనిపిస్తుంది. అలాంటి కటాఫ్ అయితే మేము ధర నిర్ణయించాము. రానున్న రోజుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పసుపు పండించే
రైతులకు లాభాలు జరిగే విధంగా పసుపు ధరలు ఉంటాయని చెప్పి వ్యవసాయ మార్కెట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పసుపు తేవడం మాకు సంతోషంగా ఉంది. ధరలు గత ఏడాదితో పోలిస్తే ధరలు ఇంకా పెరగలేదు. గత ఏడాది 20,000 రూపాయలు ధర క్వింటాల్కు పలికింది. ఈ ఏడాది 20,000 వచ్చే విధంగా చూడాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.